మనమంతా క్రైస్తవులం. మన దేశంలో అనేక సంఘాలు ఉన్నవి. అనేక దేవుని సేవకులున్నారు. అందరూ దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళ సంఘాలలో సంఘస్థులు కూడా ప్రార్థిస్తున్నారు. మనలో ఒక లోపం ఉంది. అదేమంటే దేశంలో సేవ చేసే ప్రతి ఒక్క సేవకుడి గురించి కానీ, వాళ్ళ యొక్క కుటుంబం గురించి కానీ ప్రార్థించలేని వారమై ఉన్నాము. అందరూ ప్రార్థించటం లేదని నేను అనడం లేదు. ప్రార్థించేవారు కొందరు ఉన్నారు. ఒక సేవకుడు చనిపోతే మా సంఘ సేవకుడు కాదులే, వాళ్ళ సంఘస్థులు ప్రార్థించుకుంటారు అనే తలంపు కలిగి ఉంటున్నాం. అంటే మనలో నా అనే అహంకారము, మా అనే అహంకారము, మనకెందుకులే అనే నిర్లక్ష్య భావము కలిగి ఉంటున్నాం. మనలో మార్పు రావాలి, మార్పు కావాలి. ఎవరైనా సేవకుడు చనిపోతే ఏ సంఘ సేవకుడైనా సరే ప్రతి ఒక్క సంఘం ప్రత్యేకించబడి ఆయనను గూర్చి, ఆయన కుటుంబం గురించి ప్రార్థన సమయాన్ని కేటాయించాలి. ప్రతి సంఘం వారు కూడా కేటాయించాలి. ఒకరోజు 1 గంట ప్రతి సంఘం కేటాయించలేదా? చనిపోయిన సేవకుని కుటుంబం గురించి ప్రార్థనా కూడిక జరపలేమా? ప్రార్థనా కూడిక అంటే ఆయన గురించి ప్రార్థించడమే. వారి గురించి చేయగలం. నా సంఘం, మా సంఘం అనే అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు అన్ని సంఘాలు యేసుక్రీస్తు ప్రభువునే ఆరాధిస్తున్నాము, ఆయననే సేవిస్తున్నామని మన అందరము క్రైస్తవులమే అని అనుకున్నప్పుడు సాధించగలం. అంతేగాని ఫోటోకి పూలదండలు వేసినంత మాత్రాన దేవుడు ఇష్టపడాడు. దేవునికి ఇష్టమైంది సంఘం అంతా ఒక కుటుంబంగా ఏర్పడి ఆ సేవకుడి కుటుంబం ఓదార్పునకు మనమంతా ప్రార్థించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. కొన్ని సంఘాలు అలా చేస్తే మంచిదే కానీ చేయని వారి గురించి మాట్లాడుతున్నాను. అలా చెయ్యాలని అభ్యర్థిస్తున్నాను. దేశంలో ఉన్న సేవకులందరి గురించి ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి వారి సేవ సులభంగానూ క్షేమంగానూ జరుగుతుంది. వారి ప్రయాణాల్లో దేవుడు కాపుదల దయచేస్తాడు. కనుక పట్టుదల కలిగి ప్రార్థిస్తాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.